ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్సే కాదు, ఆస్తులకి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కూడా తమ్మినేనికి అలవాటే అన్నారు. ఫేక్ ఓచర్స్తో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారని ఆరోపించారు. ఇక అలాగే తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీలు రెండు ధృవీకరించాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. తమ్మినేని అక్రమాలపై సిట్ వేయాలని సీఎం చంద్రబాబుని కోరుతున్నారన్నారాయన. తమ్మినేని ఫేక్ డిగ్రీలపై సిఐడి విచారణ కోరుతూ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన కూన రవికుమార్ దీనిపై సిఐడి చీఫ్ అయ్యన్నార్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తా అన్నారు. తమ్మినేని అక్రమాలపై సిఐడి విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తా అన్నారు. ఇంటర్మీడియట్ అయిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. కానీ ఇదే తమ్మినేని సీతారాం 2018 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి నేను డిగ్రీ పొంది ఉన్నానని ఒక ఫేక్ డిగ్రీ, ఒక సర్టిఫికెట్ని తయారు చేశారు. దొంగ డిగ్రీ, ఫేక్ డిగ్రీ తయారు చేయించిందేమో హైదరాబాద్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణకు సంబంధించింది. ఆయన అడ్మిషన్ పొందినటువంటి యూనివర్సిటీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఇది వ్యక్తి ఇక్కడ ఫేక్ డిగ్రీ తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాన్ని వినియోగించింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని సిఐడి మాత్రమే విచారణ చేసేటటువంటి అర్హత ఉంది. కాబట్టి సిఐడితో విచారణ చేయించాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి కోరున్నాను. నేను కూడా పర్సనల్గా మళ్ళీ సిఐడికి కూడా ఆ కంప్లైంట్ కాపీని మరొక ఫిర్యాదును కూడా ఇవ్వబోతా ఉన్నాను.